పట్టణంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 20వ వార్డు రామ్నగర్ లో పార్వతీపుత్ర గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో భక్తులు బొజ్జ గణపయ్యని పల్లకిలో శోభయాత్ర నిర్వహించి మండలంలో ప్రతిష్ఠించారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపుత్ర గణేష్ మండలి అధ్యక్షుడు ఆకుల సుగుణాకర్, ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, జనరల్ సెక్రటరీ మధుకర్, సెక్రటరీ శ్యామ్, ట్రెజరర్ సుభాష్, మాజీ ఉపాధ్యక్షుడు మారం రఘు యాదవ్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపే పూజలలో భాగంగా మా యొక్క పార్వతీపుత్ర గణేష్ మండలి రామనగర్ మంచిర్యాల నందు మేము ఒక కమిటీగా ఏర్పడి గత 3 సంవత్సరాల నుండి చాలా ఘనంగా మా కమిటీ పార్వతీపుత్ర గణేష్ మండలి కమిటీ తరఫున కమిటీ ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నుండి వారి ఇంటి వద్ద నుండి పల్లకిలో ప్రత్యేక ఆకర్షణగా పల్లకిలో శోభయాత్ర నిర్వహించి వారి ఇంటి విగ్రహదాత ఇంటి వద్ద నుండి దేవుడిని ఈ యొక్క మండపానికి తీసుకొని శోభయాత్రగా పల్లకిలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మేమందరం కమిటీ తరఫున అందరము ఈ నవరాత్రులు ఘనంగా ఇదే విధంగా అందరం సామూహికంగా ఉండి ఘనంగా నవరాత్రులు నిర్వహిస్తాం. ప్రతి ఏటా కొన్ని 3 ఫీట్లే, ఎక్కువ ఎత్తు లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఈ యొక్క 3 ఫీట్ల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఈ పూజలు అనేటి మా యొక్క హిందూ సాంప్రదాయబద్ధంగా పార్వతీపుత్ర గణేష్ మండలి తరఫున అందరము కలిసికట్టుగా ఉండి ఈ యొక్క నవరాత్రులను ఘనంగా నిర్వహించి ముగిస్తాము. జై బోలో గణేష్ మహారాజ్కి.